మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు, కవయిత్రి, అలాగే విశ్వ నియమాల ప్రచారకురాలు. వారితో మాట్లాడదాము. ఇప్పుడు యోగా డే రాబోతోంది, సో ఆ విశిష్టత గురించి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, ఇప్పుడు యోగా డే రాబోతోంది. పిఎం మోడీ గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ యోగా డేని సెలబ్రేట్ చేస్తున్నారు. కొన్ని ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నారు. నిజానికి అంటే యోగా డేకి అంత ప్రాముఖ్యత ఎందుకుంది? అలాగే విశ్వ నియమాల్లో చూసినట్లయితే ఈ విశ్వంలో యోగాకి మనిషికి ఉన్నటువంటి ఆ రిలేషన్ గురించి తెలియజేయండి. తప్పకుండా. యోగ్ అంటేనే కలయిక. అంటే ఏంది, మనము విశ్వము వేరు కాదు. విశ్వము మనము ఒకటే. మనలో పంచభూతాలు ఉన్నాయి, విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదో మీరు మ్యూజిక్ పెట్టుకొని డింగ్ 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 డ్యాన్సులు చేస్తారు కదా, ఏవో పాటలతో కూడా చేస్తారు. అవన్నీ యోగా అంటారు. అవి యోగా కావు. యోగ్ అంటే మన శరీరాన్ని విశ్వానికి కనెక్షన్. సెల్ ఫోన్కి కనెక్షన్ ఎలా పెట్టుకుంటారు? మీరు సిమ్ కార్డు నుంచి సిమ్ పెట్టేసి దీనికి సిమ్ పెట్టేసి ఎలక్ట్రిసిటీకి పెట్టుకుంటారు కదా, అలాగా మన బాడీ నుంచి విశ్వానికి కనెక్షన్ కలుపుకునేది యోగా. యోగ్ అంటే కలయిక, అంటే కనెక్షన్ కలపాలి అని అర్థం. ఈ విశ్వానికి మన బాడీకి కనెక్షన్ కలపాలి. కనెక్షన్ ఏముంది మనకు? దానికి మధ్యలో విశ్వానికి మనకు బ్రీతింగ్. బ్రీత్ ద్వారా ఉంది, శబ్దము ద్వారా ఉంది. అండ్ శబ్దము ద్వారా ఎలాగుంటుంది? శబ్దానికి ఒక లయ ఉంటుంది. అవునా? నీటిలో కనుక అలలు ఉన్నట్టుగానే మన శరీరంలో 72% వాటర్ ఉంది. అంటే ఒక లయ ఉంది. ఆ లయనే ఓంకారము. ఓం అనే బీజాక్షరం విశ్వంలో ఉంటుంది, మనలో కూడా ఉంటుంది. పూర్వము ఏమో చెప్పేవాళ్ళు ఏంటంటే, అబ్బో ఆయన మోక్షాన్ని పొందాడు, మోక్షం లేదు, ఈక్షం లేదు. ఏమిటిదంటే ఇప్పుడు ఇయర్ అన్నీ పెట్టుకొని డ్యాన్స్ చేస్తారు కదా, సెల్ ఫోన్లో పాటలు వస్తుంటే చూసి డ్యాన్స్ చేసుకుంటూ పోతుంటారు. వెనకటికైతే అయ్యో పిచ్చోడేమో పాపం అనుకునేవాళ్ళం. ఇవాళ మనకు తెలిసిపోయింది. ఒకళ్ళొకళ్ళే మాట్లాడుకోవడం, ఒక్కొక్కళ్ళే నవ్వుకుంటూ పోవడం, ఒక్కొక్కళ్ళే ఏడుస్తూ అరుచుకుంటూ పోవడం మనకు అలవాటైపోయింది. ఇప్పుడు అది ఏంటంటే చెవులకు పెట్టుకొని వింటారు కదా. అప్పుడు వాళ్ళు ఓం అనే బీజాక్షరం చేత విశ్వంలో నాసా ప్రయోగాలు కూడా చేసి చెప్పింది. విశ్వం నుంచి నిరంతరం సూర్యుడి నుంచి, గాలి నుంచి, మళ్ళీ అంటేనేమో నీటిలో నుంచి, ప్రతిదాని నుంచి ఓంకార శబ్దం వస్తుంది. మన శరీరంలో కూడా నిరంతరము ఇలా సైలెన్స్గా ఉన్నప్పుడైతే మన బ్రీతింగ్ మనకు వినిపిస్తుంది మామూలుగా. ఇంకా సైలెన్స్గా ఉండి ఓంకారాన్ని మీరు జపించినట్టయితే కనుక మీ బ్లాకేజెస్ అన్నీ ఓపెన్ అయి ఉంటే కనుక ఈ ఓంకారము ఆ ఓంకారానికి లయం కుదిరి మంచిగా డాన్స్ చేస్తారు. అదే మోక్షం. మోక్షం అంటే ఎక్కడికో పోతే ఎక్కడికడో స్వర్గం, అక్కడ లేదు ఇక్కడ లేదు. ఆ బీజాక్షరం చేత వాళ్ళు జపించడం మూలంగా ఆనందకరమైనటువంటి అద్భుతమైన చైతన్యమైనటువంటి లయ మనలో ఏర్పడుతుంది. మన శరీరంలో ఓంకారానికి దాన్ని అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఓం అనేది ఒక కనెక్షన్ వైర్గా పెట్టుకున్నారు. కాబట్టి ఓం అనే బీజాక్షరాన్ని ఇట్లా కూర్చొని చెప్పిస్తారు. ఓం అని పత్రిజీ మనకు ఏం చెప్పాడు? బ్రీతింగ్ ద్వారా చేసుకోండి అని చెప్పారు. విపాసన కోర్సులో కూడా బ్రీత్ ద్వారానే విశ్వంతో మనకు కనెక్షన్ కలుగుతుంది. మీరు ఎంత యోగా చేశారు, ఎన్ని గంటలు చేశారు అనేది సందర్భం కాదు. అక్కడ 21 నాడే ఎందుకు జరుగుతుంది అని అంటే, ఆ రోజు నుంచి ప్రకృతిలో విపరీతమైన మార్పు జరుగుతుంది. ఆ మార్పుకు అనుగుణంగా మన బాడీ ఉండడానికి 21 అనే డేట్ని ఫిక్స్ చేసుకున్నాం మనం. అంటే ప్రకృతిలో వస్తున్న మార్పు సడన్గా జరుగుతున్న రోజు కాబట్టి ఆ రోజు ప్రకృతిలో జరుగుతున్న మార్పుకు మన శరీరము ఆ వాతావరణానికి అనుకూలంగా ఉండడానికి ఆ రోజు యోగా దినమని పెట్టుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఆ రోజు యోగా అంటే మీరు మ్యూజిక్లు పెట్టుకొని డ్యాన్సులు చేసేది యోగా కాదు. యోగ అంటే కలయిక. ఆ కలయిక ఎలా కలగాలి? ఎలా కలగాలి అని అంటే, ఇప్పుడు ఏ ఎక్సర్సైజ్ అన్నా తీసుకోనాను, ఏ ఎక్సర్సైజ్ అన్నా తీసుకో. ఇప్పుడు ఇది ఇలా నాడి, ఇది పింగళా నాడి, ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి. ఇప్పుడు మనం ప్రజెంట్లో ఉండాలన్నప్పుడు ఈ ముక్కులో నుంచి గాలిని వదులుతాం, మళ్ళీ ఇదే ముక్కులో నుంచి గాలిని తీసుకుంటాం, మళ్ళీ ఇది మూస్తాం, మూసి వదులుతాం, మళ్ళీ తీసుకుంటాం.
పూజ చేసేటప్పుడు కూడా అనులోమ విలోమ చేయమ్మా, అనులోమ విలోమ చేయమ్మా అవును అంటారు. అంటే ఏంది, ప్రజెంట్లో ఉండేటట్టుగా చేయడము. ప్రజెంట్ అంటే ఏంది, లయం కలగడము అని అర్థం అన్నమాట. లయం కలగడము అంటే ఏంది, అనులోమ విలోమం ద్వారా మనం ప్రజెంట్లో ఉంటున్నాము. ప్రజెంట్లో ఉండడానికే లయము అని అన్నారు. అంటే ప్రజెంట్లో ఉంటామన్నమాట మనం. ఇదేమో ఎప్పుడు ఈనాడి పని చేస్తే మనం గతంలో ఉంటాము, ఈనాడి పని చేస్తే ఫ్యూచర్లో ఉంటాము. ఫ్యూచర్లు గతము కాకుండా ప్రజెంట్లో ఉండడం, దాన్నే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంగా కూడా చూపించారు. శివ అంటే గడిచిపోయిన కాలం అని అర్థం, విష్ణు అంటే ప్రజెంట్, ఫ్యూచర్ అంటే బ్రహ్మ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మనలోనే చూపించారు. అవే కలయికను మన శరీరానికి చూపించేదే యోగా. యోగా ఎన్ని గంటలు చేశారు అనేది కాదు మీకు అక్కడ. ఏ ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నా బ్రీత్ తీసుకొని వదిలిపెట్టడం చేసినప్పుడే మీకు లయం కలుగుతుంది, లేకపోతే లయ కలగదు. శ్వాసపై ధ్యాస. ఎలాగంటే ఏదో చిన్న ఎక్సర్సైజ్ భుజం చూద్దాం మనం. ఇప్పుడు ఈ తలకాయని తిప్పుదాం. ఫస్ట్ ఇక్కడ తలకాయని ఏం చేస్తున్నా, రైట్కి తిప్పుతున్నా, గాలి తీసుకొని వదిలిపెడుతున్నా. ఆత్మ, శరీరము, మనస్సు మూడు కలవాలి. ఎప్పుడు దేంతో కలవాలి? ఈ విశ్వంతో కలవాలి, విశ్వంలో ఉన్న చైతన్యంతో కలవాలి. ఏమిటిది ఇది? నీ బాడీ అంటే శరీరం. శరీరం ఒకటే కదిలితే కాదు, ఓన్లీ బ్రీతింగ్ గమనిస్తేనే కాదు, మనసు కూడా దాంట్లో ఏకాగ్రత కావాలి. మనసు, ఆత్మ. ఆత్మ అంటే ఏంది? పాజిటివ్ ఎనర్జీ పాయింట్ ఇక్కడ ఉంటుంది మనకు, ఒక ఎనర్జీ పాయింట్. ఆ ఎనర్జీ పాయింట్ ఆత్మ అంటే. ఈ పాజిటివ్ ఎనర్జీ పాయింట్ అంటే మనస్సు, ఆత్మ. ఇది ఆత్మ అన్నారు వాళ్ళు, మనం ఆత్మ అందాం. పాజిటివ్ ఎనర్జీ పాయింట్ ఈ శరీరము, మనస్సు, ఈ పాజిటివ్ ఎనర్జీ పాయింట్ మూడు ఒకే ధ్యాసలో ఉండాలి. అప్పుడు ఈ విశ్వంలో ఉండే ఎనర్జీ లెవెల్కి మనకు కనెక్షన్ కుదురుతుంది, లేకపోతే కుదరదు. ఇప్పుడు చూడు, మళ్ళీ బ్రీత్ తీసుకుంటున్నాను. నీకు ఎనర్జీ రాదు. యోగ అంటే ఏంటంటే మనస్సు, ఆత్మ అంటే ఎనర్జీ పాయింట్, బాడీలో అన్నీ ఒకేసారి విశ్వంతో కనెక్షన్ కలవాలి. కలిగినప్పుడు మాత్రమే నీకు ఏ ఎక్సర్సైజ్ చేయకుండా కూర్చొని నీవు ఆలోచించినా కూడా నీకంత ఎనర్జీ వస్తుంది. మెడిటేషన్ చేయండి, మెడిటేషన్ చేయండి అని చాలామంది చెప్తుంటారు కదా. మెడిటేషన్ చెయ్యాలనుకున్న వాళ్ళకి నాకు మెడిటేషన్ కుదరట్లేదు, నా మనసు ఎక్కడెక్కడో పరిగెడుతుంది అని అంటారు. మనసు అనేది పరిగెత్తకుండా ఉండడానికి యోగా చెయ్యకుండా ఉన్న వాళ్ళకి మెడిటేషన్ రాదు. మినిమంలో మినిమము మనము ప్రతి అవయవాన్ని కదపటమే యోగా. యోగా అంటే ఎక్కడికో పోయి కూర్చొని గంటలు గంటలు చేయాల్సినంత అవసరం లేదు. నీవు ఇంట్లో కుర్చీలో కూర్చొని ఇదిగో ఈ పాయింట్లన్నీ వచ్చినాయి, ఇది వచ్చేసింది, ఇది వచ్చేసింది, ఇది వచ్చేసింది, ఇది వచ్చేసింది, ఇది వచ్చేసింది, ఇది వచ్చేసింది, ఇది వచ్చేసింది. అంటే బాడీలో ఉండే ప్రతి పార్ట్ను కదలడమే యోగా. అదే యోగా దినము. పేపర్ల మీద పేపర్లు, వాటి మీద ఎవరెవరో చెప్పేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మన ఎనర్జీ పాయింట్, మన మనస్సు, మన శరీరము విశ్వంతో కనెక్షన్ పొందడానికి ఒక చిన్న టెక్నిక్ యోగా. అది చేస్తేనే, యోగా కరెక్ట్గా చేస్తేనే మెడిటేషన్ కుదురుతుంది. మెడిటేషన్, యోగా ఎప్పుడైతే కనెక్షన్ మనకు కుదిరిందో మనం ప్రజెంట్లో ఉంటాము. అంటే ఏంటి? మనం ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, బ్యాలెన్స్డ్ మైండ్ మనకు వస్తుంది. ఏదైనా క్రిటికల్ ప్రాబ్లమ్స్ మన జీవితంలో మనం ఎదుర్కొనేవి వచ్చినప్పుడు మనకి, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే నువ్వు యోగా చేయిపోమ్మా, కొంచెము యోగా చేస్తే మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకు యోగా చేయండి అంటారు, అవునా? నడుము నొప్పి వచ్చిన వాళ్ళకు పడుకొని అంటారు, లేకపోతే పవనముక్తాసనం చేయిపోమ్మా అంటారు గ్యాస్ ట్రబుల్ వస్తే. అంటే మన శరీరానికి వచ్చే ప్రతి రుగ్మతికి కూడా యోగా ద్వారా పరిష్కార మార్గాలు ఉన్నాయి అనేది సత్యం. అది యోగా దినం. చాలా బాగా చెప్పారమ్మా. నేను యోగా ప్రత్యేకత గురించి తెలియజేయండి అన్నాను, దాంతో పాటుగా
టోటల్ గా అసలు యోగా కూడా చేసి చూపించారు కూర్చున్న దగ్గర. అంటే పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటారు ఏంటంటే Yes, మనకి నాన్న. హెల్త్ బాగాలేనప్పుడు చేయగలమా కళ్ళది కూడా డౌట్ చేయొచ్చు. అనేది వస్తూ కళ్ళు ఉంటుంది. కూడా నాన్న, మ్మ్. కళ్ళు ఎంత ఈజీ తెలుసా? కూర్చున్న చోటనే మ్మ్. కళ్ళు ఈ రైట్ లెఫ్ట్, లెఫ్ట్. రైట్ లెఫ్ట్, బ్రీత్ తీసుకోవాలి వదలాలి దీనికి కూడా. మ్మ్. అలా. కన్నును మ్మ్. 8 ఆకారంలో తిప్పమంటారు. మ్మ్. 8 అంటే అనంతత్వం. మ్మ్. అంటే నీవేదైనా ఒక రాయిని విసిరితే అది భూమి మీద మళ్ళీ నీకే వస్తుంది కదా. అవును. నీవే థాట్ని రిలీజ్ చేస్తావో అదే థాట్ మళ్ళీ నీకు వస్తుంది అని చెప్పడము అనంతత్వము. దాన్నే ఇప్పుడు యోగా Infinity. వాళ్ళు ఏం చేశారంటే 8 ఆకారం ఇచ్చి మీరు దాని చుట్టూ నడవండి, మీకు బీపీ పోతుంది, షుగర్ పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది. అదేమి కాదు. అనంతత్వంలో మనలో అనంతత్వం. ఈ విశ్వం అనేది ఒక పెద్ద జీరో, మనం అనేది కూడా ఒక జీరో. మనం ఒక శూన్యము, విశ్వం ఒక శూన్యం. శూన్యం నుంచే శబ్దం పుడుతుంది అనేది అంతర రహస్యం. రైట్ అమ్మా, చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు.